హాయ్ హలో నమస్తే ఆదాబ్ సత్ శ్రీ అకాల్. దిస్ ఇస్ కావ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ అండి. నేను ఒకటైతే ఈరోజు టొమాటో పికిల్ అయితే చేశానమాట. యాక్చువల్గా ఎలా వస్తుందో యూట్యూబ్లో అయితే షేర్ చేయకూడదు అనేసి అనుకున్నాను అనమాట. చేసిన తర్వాత అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది. అందుకని షేర్ ఖచ్చితంగా చేయాలని చెప్పేసి చేస్తున్నాను అనమాట. డెఫినెట్గా ఇదైతే ట్రై చేయండి. ఖచ్చితంగా చాలా బాగుందనమాట పికిల్ అయితే. నేను ఈ టేస్ట్కి అసలు ఇంత బాగా వచ్చింది అని చెప్పేసి నా యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టుకోకుండా ఉంటానని చెప్పండి. మీకోసం ఖచ్చితంగా డెఫినెట్గా పెడతాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుందనమాట. టేస్టీగా ఉంది, సూపర్ ఉంది అని చెప్తాను నేనైతే. చూసేసేయండి అది ప్రిపరేషన్ ఎలా చేయాలో, ఎలా ప్రిపేర్ చేయాలో, ఎలా దీని విధానం అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చూస్తూనే ఉండండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన బెల్ సింబల్ ఉంటుంది నొక్కేసరి. ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి. బాయ్ బాయ్. ముందుగా వచ్చేసి ప్యాన్లో వచ్చేసి ఆవాలు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మెంతులు కూడా అలాగనే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువే పెడుతుంది అనమాట. తర్వాత టొమాటో పీసెస్ యాడ్ చేసుకోవాలి. టొమాటో పీసెస్ యాడ్ చేసుకొని అందులో చింతపండు కూడా యాడ్ చేసుకొని సాఫ్ట్ అయ్యేంత వరకు చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకు టొమాటో అంతా సాఫ్ట్ అవ్వాలన్నమాట. సాఫ్ట్ అయిన తర్వాత వచ్చేసి మనం ఫ్రై చేసుకున్నాం కదా, దానిలోని పౌడర్ పట్టుకోవాలన్నమాట. పౌడర్ పట్టుకొని మనం వచ్చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఆవాలు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆవాలు అవుతుంది అనమాట. తర్వాత మెంతులు వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇందులోకి వచ్చేసి మెంతులు ఆవాలు 2 మనం పౌడర్ చేసుకొని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇవి పౌడర్స్ అనేటివి యాడ్ చేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి తిరువాత అనమాట నేను పెట్టేది ఇప్పుడు పికిల్కి తిరువాత అనమాట. ఫస్ట్గా ఆయిల్ ఎక్కువే పడుతుంది అనమాట. ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి ఆవాలు, కరివేపాకు ఉంటే కరివేపాకు యాడ్ చేసుకొని తర్వాత వచ్చేసి గార్లిక్ అనేది ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనమాట. గార్లిక్ వచ్చేసి మంచిగా రోస్ట్ అవ్వాలన్నమాట మనకైతే, అట్లయితేనే బాగుంటుంది. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులోకి ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా వచ్చేసి ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. గార్లిక్ కొద్దిగా బాగా మంచిగా ఫ్రై అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అనమాట. నేను ఇంకొకసారి చెప్తాను మీకు టొమాటో పికిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇందులోకి ఇంగువ వేసుకోవచ్చు అనమాట. కొద్దిగా పికిల్స్లోకి ఆయిల్ బాగా ఉంటే బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా. సో చూడండి, రోస్ట్ ఇలా చేసుకోవాలి. చాలా బాగుంది పికిల్ అయితే. మస్టర్డ్ షుడ్ మీరు కూడా ట్రై చేయండి. ఇంకొకసారి ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ప్రిపేర్ చేసే విధానం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నేనైతే 8 టమాటోస్ తీసుకున్నాను అనమాట. 8 టమాటోస్ తీసుకొని పీసెస్ వేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని టొమాటో పీసెస్ యాడ్ చేశాను. అందులోకి చింతపండు కొద్దిగా వేసాను అనమాట. కొద్దిగా వేసిన తర్వాత అవన్నీ సాఫ్ట్గా టొమాటో పీసెస్ అన్నీ సాఫ్ట్గా అయిన తర్వాత నేను వచ్చేసి ఆవాలు ఫ్రై చేసుకున్న ఆవాలు పౌడర్ యాడ్ చేశాను. 1 స్పూన్ ఆవాలు తీసుకోవాలి అంతే. తర్వాత మెంతులు కూడా 1/2 స్పూన్ మెంతి పౌడర్ అనమాట అంతే యాడ్ చేసింది. యాడ్ చేసిన తర్వాత ఉప్పు కారం యాడ్ చేశాను అంతే. ఇలా వస్తుంది అనమాట టెక్స్చర్ అంతా. తర్వాత మనం వచ్చేసి తిరువాత అనేది యాడ్ చేసుకుందాం. అండి టొమాటో పిక్కల్ ఎంత బాగొచ్చిందంటే అంత బాగొచ్చిందనమాట. టేస్ట్ కూడా అద్దరిపోయింది అనమాట. అందుకనే నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను అనమాట. డెఫినెట్గా అయితే ట్రై చేయండి. టేస్ట్ కూడా అద్దరిపోయింది అనమాట. టేస్టీ టొమాటో పికిల్ అయితే రెడీ. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన బెల్ సింబల్ ఉంటుంది నొక్కేసండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.